బలై బలైలోకి లోపలికి రాగానే కూరలందరూ వేషాలు కట్టుకొని ఉన్నారు, మంచుకున్నారు. ఓయమ్మని ఎంటుకలు పోసుకొని ఒక అమ్మాయిని రామచంద్రుడు రాముల కృష్ణుడు కృష్ణుడు ద్రౌపది కృష్ణుడు ద్రౌపది అవునవును ద్రౌపదిలో సభాపర్వం నడుస్తున్నదంట. ద్రౌపదమ్మని వస్త్రాభరణం చేసి ద్రౌపది వస్త్రాభరణం ద్రౌపదమ్మ చీరబట్టి గుంజే తంతు ఉంటది కదా సభాపర్వంలా. ఆయన పచ్చిస్ ఆడతారు వాళ్ళు జూదమాడినప్పుడు. మాలూమ్ మాలూమా నాకు తెలుసు, పచ్చిస్ తెలుసు, మాతో కూడా ఆడతారు బాగానే. పచ్చిస్ ఆడి ఏం చేస్తారంటే గవ్వలు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆమెను ద్రౌపదిని పెడతాడు. అందులో ఏమంటారు పందెం మీద పందెం మీద పెడతాడు. పెట్టినప్పుడు ఆమె పాపం సభలకు తీసుకొస్తారు, నిండు సభలకి. అట్లా మంచిగా ద్రౌపదమ్మను కృష్ణుణ్ణి దుశ్శాసనుడు అంటే చీరబట్టి గుంజటోడే దుశ్శాసనుడు. అమ్మ వీడు మామూలుడు కాదమ్మ, దుశ్శాసనుడు అసంటోడు అంటారు కదా. అగో దుశ్శాసనుడు. మీరు అందరు ఏడికెంచి వచ్చిండ్రు? ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ బొమ్మలాట వాళ్ళకి నేర్పిస్తున్నాం మేము స్కూల్లో నేర్పిస్తాం. అవును, నా పేరు పద్మిని. అవును, బొమ్మలాట నేర్పిస్తున్నాం. అన్ని ఇది కొయ్య బొమ్మలాట లెక్కనే. మన తెలంగాణలో కొయ్య బొమ్మలాట విశేషము. తోలు బొమ్మలాట అంటారు మొత్తానికి. బట్ తోలు బొమ్మలాటల్లో చాలా విధాలు ఉన్నాయి. కొయ్య బొమ్మలు ఉన్నాయి, తోలు ఉన్నాయి. అది కూడా ఉంది. అమ్మాపురం ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా ఆధునిక రకంగా బొమ్మలు. తోలు బొమ్మల ఆటని ఆధునీకరించి కొంచెం అంతా బాగున్న ద్రౌపదమ్మ బాగుంది. ఆధునీకరించి వీళ్ళు పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ పిల్లలకు మంచిగా నేర్పించారట. పోరలందరూ ముద్దుగా కిరీటాలు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారు చూసిండ్రా పోరలు. అమ్మ జర నువ్వు పోంది రాదు, ఒకటే ఫోన్లు పెడుతున్నారు. ఇక వెనకలు ఇంకొక ఆయనే దుర్యోధనుడు, రాజు దుర్యోధనుడు కదా. ఇగో మంచిగా కిరీటం గిట్ల పెట్టిండు. రాజే కదా యువరాజు, వాటికి రాజపట్టం ఇవ్వలేదు. ఇవ్వకముందే గంటలు అట్లా యువరాజుడే. యువరాజే రాజుడు ఇతను ధృతరాష్ట్రుడు. తండ్రి ధృతరాష్ట్రుడు కదా. తండ్రి ధృతరాష్ట్రుడు యువరాజు ఉన్నప్పుడే ఇంత లొల్లి చేసినట పాపం దుర్యోధనుడు. ఇది శకునికి ఇట్లున్నాడు, నమస్కారం పెడుతున్నాడు. ఈయన జాన ఏకం మనిషి కనబడాడు గాని శకుని మామ అంటే మస్తు మంచి మామ. ఈయన ఒక్క మెతుకు 7 మెతుకులు తిని బతికిన మనిషి. ఆ యువతల బందికి ఇంకా కొంతమంది ఉండరు, వాళ్ళని వలకరిస్తామండి. ఇక ఇది ఒక అద్భుతమైన కళ. అమ్మ ఈత చేపలే కదా ఇవి, ఈతకమ్మ చేపలు. ఎట్లా వెళ్తున్నావు జరగపరాళ్ళు, ఎట్లా పెడతావు సరే చూడతా. కనబడద్దా ఇగో ఈ సాపరాలు కొని చిన్నప్పుడు బతికినాము. సుఖాపురం సుఖాపురం బేడపడిగా సంఘాలం కథలు చెప్తాము. ఈతకమ్మ చేపలు వెళ్తాం. మగ పిల్లలు కూడా ముందుగా అల్లుతున్నారు చూడండి. యువతల బంధుకేమో ఈ అన్నోళ్ళు ఇది మేము బేడపడిగా సంఘాలం. పాడతాం పాడతాం. లక్ష్మీ దండమ్మ రామ రామ. సాపూర్ల పెద్దగిన వాడతాడు. రామ రామ దేవతూలకందరికి దేవగన్య రామ రామ. రాజ్యానికరికైన వల రాసకన్య రామ రామ హరి రామ. రాజ్యానికరికైన వల రాసకన్య రామ రామ.
పుట్టంగా తల్లి పురుడు కోరింది లక్ష్మమ్మ రామ పెరిగంగా తల్లి పెళ్లి కోరింది రామ రామ. ముద్దుగా పాటలు పాడుతున్నారు. నా పేరు లక్ష్మీపతి. మాకు బుడుగ సంఘాలము ఈ కళ నమ్ముకొని మా తాతలు మా అయ్యలు మేము మాకు ఏమి పెన్షన్ లేవు. మా కులం సర్టిఫికేట్ కూడా మాచారెడ్డి మండలము మరి కామారెడ్డి జిల్లా గ్రామం చుక్కాపూర్. మా కులం సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ గారు ఇస్తలేడు. మాచారెడ్డిలో మాకు మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ అవగాహన లేదు. శారదకాలు బిచ్చగాలు గుడిసెలోళ్ళు అంటుండ్రు. మా బతుకులు పెద్ద చీకటి అయిపోతుంది. కొంగు పెట్టి వనవాసం వెళ్ళదిస్తున్నామా సాగు కాడ దినాల కాడ మేము కథలు చెప్పుకొని బతున్నాం. కానీ ఇప్పుడు మా కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు రవి, ఆ పిల్లగాడు చదువుకున్నాడు. ఏం లేదు, చదువు లేదు, అవగాహన లేదు, మాకు తెలియదు. మేము చాలా ఇబ్బందికరం ఉన్నాము. వాళ్ళ కళాకారుల పెన్షన్ కావాలని మేము కోరుతున్నాము. పాపం ఈ అన్నోళ్ళు బేడాపుడుగ జంగమోళ్ళు ఈ తమ్ముడు చదువుకున్నాడంటే కానీ ఉద్యోగాలు లేవు, కళాకారులకు పెన్షన్ వస్తే బాగుంటది అక్క అని చెప్తున్నాడు. ఇటు దిక్కు వీళ్ళున్నారు, అటు దిక్కు ఇంకా కొంతమంది ఉన్నారు. రండి.